మనకు మనకు లేదా మన కుటుంబంలో పితృశాపం ఉందని ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఎటువంటి లక్షణాలు? పిల్లల వివాహ ప్రయత్నాలలో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నా, అలాగే 40 ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలకు కానీ మగపిల్లలకి కానీ వివాహాలు కాలేకుండా ఉన్నా ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టు. అలాగే పెళ్ళవుతుంది కానీ సంతానం కలగకుండా ఇబ్బంది పడుతుంటుంటారు. పుష్కర కాలం దాటిందండి, 12 ఏళ్ళు అయిందండి పెళ్ళై, 10 ఏళ్ళు అయిందండి, సంతానం లేదండి, డాక్టర్ల చుట్టూ చూపించాం, సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళాం, ఇద్దరి యొక్క శరీరాలు చెక్ చేసిన తర్వాత, డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ తప్పు లేదు, చక్కగా ఆనందంగా జీవించండి, సంతోషంగా ఉండండి, మీకు సంతానం కలుగుతుందని చెప్పి పంపిస్తారు. కొంతమంది ఐవీఎఫ్ ట్రీట్మెంటు, ఐయుఎఫ్ ట్రీట్మెంటు, హెచ్యుఎఫ్ ట్రీట్మెంటు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఇటువంటి ట్రీట్మెంట్లు తీసుకున్న 2-3 అటెంప్ట్లు చేసిన తర్వాత కూడా సంతానం కలగని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు బయట చెప్పేటువంటి సక్సెస్ స్టోరీలే, కానీ దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బిహైండ్ ద సక్సెస్. ఒక సక్సెస్ వచ్చిందంటే ఎన్నో ఫెయిల్యూర్స్. కాబట్టి సంతాన సాఫల్య కేంద్రాల్లో ఎన్నో ఫెయిల్యూర్ అయిన తర్వాత సక్సెస్ కొంత వస్తుంది. అది సంతానం కలగకపోయినా పితృశాప ప్రభావమే. వివాహం అవుతుంది, దాంపత్యం సరిగ్గా ఉండదు, 1వ వివాహం. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. అంటే ఒక మార్నింగ్ షో చూసి ఈవినింగ్ షోకి బయటకు వచ్చినట్టుగా ఉంది. పెళ్ళవుతుంది, నెలల్లోనే విడాకులు. అంటే ఈ సమాజంలో 1వ వివాహము, 2వ వివాహము, 3వ, నేను 4వ వివాహం కోసం కూడా ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల్ని నేను చూశాను, అబ్బాయిల్లో అమ్మాయిల్లో. 1 వివాహం డైవర్స్ అవ్వడమే చాలా బాధ, తర్వాత 2వదికి దానికే సరిపుచ్చుకోవాలి. కానీ 2, 3, 4 వివాహం అయి కూడా 5వ వివాహం, 4వ వివాహాల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటివి సంఘటనలు మీ కుటుంబంలో జరిగినా మీ ఇంట్లో పితృశాపం ఉన్నట్టే లెక్క. మీ కుటుంబంపై తరచూ చెడు దృష్టి తగిలినా, లేదా చేతబడులు చేశారు, ప్రయోగాలు చేశారని చెప్పి మీరు భావించినా, ఎందుకనంటే కుటుంబంలో సరైనటువంటి స్థితి ఉండదు, అటువంటిది ఉన్నా ఖచ్చితంగా పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. పితృశాప ప్రభావం ఉన్నటువంటి వాటికి తొందరగా ఈ చెడు దృష్టి అనేటువంటిది తగులుతుంది. తర్వాత షుగర్ ఎక్కువగా అయిపోయి అవయవాలు చెడిపోయినా, లేదా షుగర్, లివర్, కిడ్నీ సంబంధమై క్యాన్సర్ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడుతున్నా, తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నా, ఇది పితృశాప ప్రభావం ఉంటేనే ఆ విధంగా జరుగుతాయి. కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్లకు గురవుతున్నా, బాగానే ఉంటుంది, మంచి డ్రైవర్ అండి మా అబ్బాయి, మా వారు చాలా చేస్తారు, కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా దెబ్బలు తాకించుకుంటున్నారని అంటుంటారు. ఆ విధంగా ఉన్న పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి, వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఆడపిల్లలు ఏమాత్రం కూడా చిన్నబుచ్చుకోకండి. ఇది ఈ మాట శాస్త్రంలోనే ఉంది. ఆడపిల్లలే ఉండి పురుష సంతానం లేకపోయినా అది పితృశాపమే. అందుకే ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి, ఆడపిల్లలు ఉండడం తప్పు కాదండి. ఎందుకనంటే శాస్త్ర ప్రకారం ఆడపిల్లలు కలిగిన తర్వాత ఎవరో ఒక అయ్య చేతిలో ఏదో ఒక గోత్రానికి మనం వివాహం చేసి పంపించాల్సిందే. మీ ఇంట్లో ఆడపిల్లల తర్వాత మగ సంతానం ఉంటే మీ ఇంటిని కొనసాగిస్తారు, అంటే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మీ కుటుంబంలో తర్వాత అని. ఆడపిల్లలు ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, ఆడపిల్లలే ఉండి పురుష సంతానం లేకపోయినా అది పితృశాప ప్రభావం ఉంటేనే. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాల్లో ఆడపిల్లలు 2-3 ఆడపిల్లలు ఉంటారు, పురుష సంతానం ఉండదు, ఖచ్చితంగా పితృశాప ప్రభావం ఉంటుంది. ఎందుకంటే పితృదేవతల యొక్క ఆగ్రహం కలిగినప్పుడు పురుష సంతానం కలగదు. ఇది ఒకటి. ఇక మీ కుటుంబంలోని పిల్లలు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరిగినా అది పితృశాప ప్రభావమే ఖచ్చితముగా. ఆ యొక్క కుటుంబంలో కులాంతర ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అయ్యాయండి, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు అయ్యాయండి అని అంటుంటారు కదా మా కుటుంబంలో, ఖచ్చితంగా అది పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. లేకపోతే ఒకే వర్ణ వ్యవస్థల్లో పితృదేవతల అనుగ్రహం ఉంటే ఒకే కులంలో ఉన్న వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబంలోని వ్యక్తులు మద్యం, మత్తు పదార్థాలు వంటి వాటికి, జూదం లాంటి వ్యసనాలకి గురైన పిల్లలు బెట్టింగ్లకని చెప్పి డబ్బులు తగిలేస్తుంటారు. భర్త ఒక కుటుంబంలో ఒక 1000 రూపాయలు సంపాదించారనుకోండి, ఎటువంటి దురలవాట్లు లేకపోతే ఆ ఇంటికి 1000 రూపాయలు ఇంట్లో చేరుతాయి. దురలవాట్లు, మద్యం తాగే అలవాట్లు, చీట్ల పేకాలు ఆగే అలవాట్లు ఉన్నాయనుకోండి, ఆ 1000 రూపాయల్లో 500 పోతాయి, 500 ఇంటికి వస్తాయి. అంటే కుటుంబంలో ఎదుగుదల ఉండదు కదా.
ఇటువంటి దుర్వ్యసనాలకి బలైనటువంటి వ్యక్తులు మీ కుటుంబంలో ఉన్నా అది పితృశాప ప్రభావమే. మతిస్థిమితం లేని సంతానం కలిగిన, శారీరక లోపాలతో సంతానం ఉన్నా అది పితృశాప ప్రభావమే. పితృదేవతల యొక్క ఆగ్రహం కలిగినప్పుడు శారీరక లోపాలతో, మానసికమైనటువంటి వైకల్యములతో సంతానం కలుగుతుంది. అప్పుడు దాన్ని చూస్తూ మనం జీవితాంతం ఇబ్బంది పడాల్సినటువంటి వస్తుంది. ఆ దుఃఖానికి గల కారణం పితృశాపము లేదా పితృదోషము అనేటువంటిది ఉన్నట్టు లెక్క. ఇక కొన్ని సంఘటనలు ఎప్పుడూ కాదండి, తరచుగా వారంలో 4-5 సార్లు ఇంట్లో పాలు పెడుతుంటాం. ఆ పాలు వెచ్చబెడుతుంటాం, మనం వెనక్కి వెళ్ళిపోతాం, పొంగిపోతుంటాం, అయ్యో అనుకుంటుంటాం. ఇట్లా తరచూ పాలు పొంగిపోతున్నా, ఒకసారి కాదు 2 సార్లు కాదండి, తరచుగా పాలు పొంగిపోతున్నా, అలాగే ఇంటిలోని గోడలకి పగుళ్ళు ఏర్పడినా. చాలామంది అనుకుంటారు పగుళ్ళు అనేటువంటివి సైంటిఫిక్గా వస్తాయి కదా, పగుళ్ళకి పితృదేవతలకి సంబంధం ఏంటి అని అంటారు. అంటే ఇక్కడ శాస్త్ర విజ్ఞానము మనం ప్రశ్న వేసేంత, మనం చదువుకున్నాం కానీ మన చదువు బండ చదువు, తినడానికి సంపాదించడానికి పనికొస్తుంది కానీ విజ్ఞానానికి కాదు. కాబట్టి ఈ చదువుగానే ఉండండి. ఇంట్లో బ్రేక్స్ అనేటువంటివి జరిగి తరచూ ఆ క్రాక్స్ ఏర్పడి అందులోంచి నీళ్లు కారుతూ ఉన్నా, అలాగే పైపుల నుంచి నల్లాల నుంచి ఎంత కొత్త పైపుల నల్లాలు పెట్టినా మళ్ళీ చుక్కగా ధారగా నీళ్లు లీకేజ్ అవుతున్నా ఆ ఇంట్లో పితృశాపం ఉన్నట్టు లెక్క. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, సోదరీమణుల విభేదాలు ఏర్పడడం. ఓ కుటుంబంలో 4 ఉంటారండి ఉదాహరణకి, 4కి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటారు. ఎవరి మాట ఎవరు పట్టించుకోవడం పక్కకు పెట్టండి, పట్టించుకుంటే సఖ్యత ఉన్నట్టు, కానీ వినరు. అందరిది తలా ఒక దారి. ఎగ్జాంపుల్ చెప్తాను, తిరుపతి పోదామని అంటారు, అనుకుని డిసైడ్ అవుతారు ఫ్యామిలీ. భర్త ఏమో ఫ్లైట్లో పోదామంటాడు, భార్య ఏమో ట్రైన్లో పోదామంటారు, అమ్మ ఏమో కారులో పోదామని అంటాడు, అబ్బాయి ఏమో బస్సులో పోదామని అంటాడు. అంటే ఒకే డెస్టినేషన్కి 4 ఉన్న కుటుంబంలో 4 రకాలైనటువంటి దారులు చెప్తారు. ఈ జంజాటం ఉండి చివరికి ఎవరో ఒకరికి, అంటే ఘర్షణ జరిగిన తరువాత, అంటే ఘర్షణ అంటే కొట్టుకోవడం కాదు, ఆ సఖ్యత లేకపోవడం వల్ల ఘర్షణ జరిగి లాస్ట్కి ఎవరో ఒకరికి ఒపీనియన్కి వెళ్తారు.